ఇప్పుడు మనము కొర్రలతో లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. Subscribe the YouTube channel Homa Recipes and click the bell icon to get first notifications. ముందుగా ఒక బౌల్లో ఒక 4 గ్లాసుల కొర్రలు వేసుకోవాలి. ఒక 2 సార్లు వీటిని నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. కొర్రలు హెల్త్కు చాలా మంచివి. ఇలా శుభ్రం చేసుకున్న కొర్రలను తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇవి ఎంత నానితే అంత బాగా మనకి అన్నం ఉడుకుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు దానికి తగినంత ఎసురు నీళ్లు పోసుకొని అన్నంకి తగినంత 1:2 వేసుకున్నాము మేము. వేసుకొని ఇప్పుడు అన్నంలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలబెట్టుకుంటూ అన్నం అయ్యేలాగా అన్నము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ కప్పులో పచ్చిమిర్చి, అల్లము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తిరుగుమాతకు సరిపడినంత ఆయిల్ వేసుకొని అది కాగాక ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు వేయాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా దోరగా వేగుతాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా వేయించాలి. ఇలా వేయించుకున్న తిరగమాతలో ముందుగా కొర్రలతో చేసుకున్న రైస్ని వేసుకొని మసాలా అంతా కూడా బాగా రైస్కి పట్టేలాగా కలపాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని అంత మసాలా కలపాలి. మామూలు లెమన్ రైస్ ఎలా కలుపుతాం అలా కలపాలి. కొర్రలు డైరెక్ట్ తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు. చివరగా నిమ్మకాయని కూడా పిండుకొని నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. ఎంతో రుచికరమైన కొర్రల లెమన్ రైస్ రెడీగా ఉంది తినడానికి.